వచ్చే టీ20 ప్రపంచ కప్ కోసం ప్రముఖ క్రికెటర్ కమెంటేటర్ హర్ష భోగ్లే భారత జట్టును ప్రకటించాడు. 15 మంది సభ్యులు గల ఈ జట్టుకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఇక యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు మరో ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లను హర్ష భోగ్లే ఎంపిక చేశాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చ్ లో ఈ టోర్నీ జరగనుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్త వేదికల్లో టీ20 ప్రపంచ కప్ 2026 లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చ్ లో ఈ టోర్నీ జరగనుంది. అయితే ఈ మెగా ఈవెంట్ కు టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే స్పందించారు. టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తన జట్టును ప్రకటించారు. హర్ష భోగ్లే ఈ ఈవెంట్ కోసం మొత్తం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశాడు. అయితే ఇందులో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం టీ20 జట్టులోను ఆటగాళ్లపై హర్ష భోగ్లే మొగ్గు చూపాడు. ఈ జట్టుకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్ కోటాలో ఇద్దరు పేసర్లకు చోటు కల్పించాడు. ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండే, అక్షర్ పటేల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్లకు చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 కోసం హర్ష భోగ్లే ఎంపిక చేసిన భారత జట్టు ఇదే. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్, తిలక్ వర్మ, సంజు శంషాన్, జితేష్ శర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండే, అక్షర్ పటేల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, జాస్ప్రీత్ బుమ్రా. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్నట్టు తెలుస్తుంది. గుజరాత్ మహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆరంభ మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. వాకండే స్టేడియంలో ఒక సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే అది శ్రీలంకలో నిర్వహిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.